ఏమైతుందంటే డెవలప్ నేషన్స్ అన్ని కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద చాలా ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఏదైతే దేశంలో మనము డెవలప్డ్ నేషన్స్ ని కూడా కన్సిడర్ చేస్తే, ఏదైతే దేశంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారో అప్పుడు అక్కడ కొత్త స్టార్ట్అప్స్ కానీ కొత్త ఇన్నోవేషన్స్ కానీ రావడానికి ఆస్కారం ఉంటుంది. మనము రిపోర్ట్స్ కనుక చూసినట్టయితే ఇండియాలో కేవలం ఇప్పటి వరకు 1,00,000 పేటెంట్స్ మాత్రమే నమోదయ్యాయి. అదే చైనాలో చూసుకుంటే 18 లక్షల పైచిలకు పేటెంట్స్ నమోదయ్యాయి. చైనా కానీ, యుఎస్ కానీ, జపాన్ కానీ, జర్మనీ కానీ, ఇలా డెవలప్డ్ నేషన్స్ ఏదైతే ఉన్నాయో దీనికి ఎక్కడ చెక్ పడుతుంది అని అంటే R&D, అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది ప్రాపర్ గా ఇన్వెస్ట్ చేయట్లేదు. సో కొన్ని గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయి, టీహబ్ అని స్టార్ట్అప్ ని ఎంకరేజ్ చేయడం కోసం గవర్నమెంట్ కూడా కొంచెం ప్రయత్నం చేస్తుంది. అయితే చాలా మంది స్టార్ట్అప్ సిఇఓస్ ని నేను సంప్రదించినప్పుడు తెలిసింది ఏమంటే, వారు ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు. అంటే బిల్డింగ్ తీసుకొని అందులో ఒక మంచి పర్సనాలిటీ, మంచి మంచి ఐఐటీస్ నుంచి అక్కడి నుంచి ఆలంని తీసుకొచ్చి అందులో పెట్టడం కానీ, వాళ్ళకు ఒక గైడెన్స్ ఇవ్వడం కానీ అలాంటివి చేస్తున్నారు. కానీ ద ఫర్దర్ స్టెప్, అంటే నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయట్లేదు. ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేశారు కానీ నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు. అండ్ ఎప్పుడైతే ఒక స్టార్ట్అప్ అనేది రావాలి అని అనుకున్నప్పుడు ఆ, వాళ్ళకి తగిన ప్రోత్సాహకం అంత ఈజీగా లేదు. స్టార్ట్అప్ పెట్టాలంటే చాలా కఠిన నిబంధనలు ఉన్నాయి. సో ఇది ఏమవుతుందంటే, కొత్తగా ఆలోచించాలి అనుకునే వాళ్ళకి కూడా ఒక స్టార్ట్అప్ పెట్టాలి అని అన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్న లొసుగులన్నీ వాళ్ళకి ఇబ్బందులుగా కనిపిస్తా ఉన్నాయి. వారికి ఎప్పుడైతే సునాయాసంగా అన్ని పనులు జరుగుతాయో అప్పుడు ఎక్కువ మంది రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. బహుశా ఒక విధంగా గవర్నమెంట్, అంటే ఇది చాలా మంది ఇప్పుడు గవర్నమెంట్ ఫండింగ్ చేస్తుంది అనేసరికి చాలా మంది ముందుకు వచ్చి తప్పుడు దారిలో తీసుకెళ్ళడానికి కొంతమంది ప్రయత్నించే వాళ్ళు కూడా ఉంటారు. కానీ అది పర్యవేక్షణలో కూడా ఉంచాలి. అయితే ప్రభుత్వం కేవలం ఒక ఇనిషియేటివ్ తీసుకుంది కానీ అది ఎంతవరకు ఫలిస్తుంది, దాని దాని మీద ఎంత ఎంత ముందుకు సాగుతుంది అనే విషయం గురించి తిరిగి మరలా రిపోర్ట్ అనేది తీసుకోవడం లేదు అనేది చాలా మంది అభిప్రాయపడుతున్నారు. సో ఇందాక శ్రీకాంత్ గారు చెప్పినట్టుగా మనకు కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే లేదా ఇంకా కొన్ని నిశ్చిత ఉద్యోగాలు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క ఉద్యోగాన్ని కూడా, ప్రతి ఒక్క స్కిల్ ని కూడా, ప్రతి ఒక్క కళని కూడా గుర్తించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అని నేను మరొకసారి చెప్పదలుచుకున్నాను. అండ్ అలాగే కెరీర్ గైడ్ లైన్స్, చాలా మందికి అసలు కెరీర్ గైడ్ లైన్స్ అనేది లేదు. స్కూల్ లెవెల్లో కానీ, కాలేజ్ లెవెల్లో కానీ, ఇక్కడ కూడా కెరీర్ గైడెన్స్ లేదు. అసలు ఏం చేయాలి అనే ఆలోచన లేదు. ఎవరో ఎవరో ఒకరు చెప్పారనో, వాళ్ళకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఫోర్స్డ్ గా ఆ సబ్జెక్ట్ తీసుకుంటారు, ఆ ఫీల్డ్ లో వెళ్ళిపోతూ ఉంటారు. అది వాళ్ళకు ఇంట్రెస్ట్ క్రియేట్ చేయదు ఆ ఫీల్డ్ లో వెళ్ళడానికి. అలా అది కూడా ఒక కారణం, నిరుద్యోగానికి కారణం. సో ప్రాపర్ ల్యాక్ ఆఫ్ కెరీర్ గైడ్లైన్స్ అనేది స్కూల్ లెవెల్ నుంచి కింది స్థాయి నుంచి కెరీర్ గైడ్లైన్స్ ఇస్తూ ప్రాపర్ గా గైడ్ చేస్తూ, నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, నాట్ ఓన్లీ ఆల్ ద థింగ్స్, బట్ వీ షుడ్ ఆల్సో ఎంకరేజ్, అంటే స్పోర్ట్స్ కానీ ఇలాంటి మీద అన్ని కూడా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి